ఎంతో తెలుసు ప్రతి బిడ్డ మారాలి ప్రభు. నీ సేవలో ప్రభు మేము కట్టి కాలేవరు ప్రభు నీలో మేము సహాయం చేయండి, సహాయం చేయండి. దేవానికి స్తోత్రాలు మీరు రాగలరు ప్రభు. మమ్మల్ని ప్రభు మీరు దూరం పెట్టదు ప్రభు. ఆనాడు ప్రభు మంది ప్రభు నరకములో పడి ఉన్నారు ప్రభు. లాజరు రొమ్మున ఆడుకున్నట్టు ప్రభు సహాయం చేయండి. దేవానికి స్తోత్రాలు, దేవానికి స్తోత్రాలు ప్రభు. ప్రార్థన స్తోత్రాలయ్యా, మా ప్రార్థన ఆలకిస్తాను నమ్ముచున్నాం దేవా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి, జీవముగల యేసయ్యా జీవాధిపతి వందనాలు. ఇంతవరకు నైనా పాటల ద్వారా నైనా అయ్యా లేఖనంలో ప్రభునైనా అయ్యా మేము అపరాధములో పాపులం ప్రభు, మమ్మల్ని పరిశుద్ధపరిచినైనా నీ సిలువలో కార్చిన రక్తము ద్వారా మమ్మల్ని అయ్యా మా అహంకారంతో మా దోషణ మాటలో మా పాపపు మాటలో అయ్యా క్షమించు నాయన, మమ్మల్ని పరిశుద్ధపరచు, పవిత్రపరచు నాయన. అయ్యా నాలో ఉన్న పాపాన్ని తొలగించు, నాలో ఉన్న శాపాన్ని తొలగించు, నాలో ఉన్న అహంకారాన్ని తొలగించు, నాలో ఉన్న గర్వాన్ని తొలగించు, నాలో ఉన్న డాంబికాన్ని తొలగించు ప్రభా. నన్ను పరిశుద్ధపరచు, పవిత్రునిగా నీ కృపతో నింపు రాజా. ఆ రీతిలో నీ రక్తంలో కడగబడినటువంటి బిడ్డలు ప్రభా, వారిలో ఉన్న అహంకారాన్ని, గర్వాన్ని తొలగించున్నాయి అయ్యా. ఈ కాలనీలో ఉన్న బిడ్డలందరి కుటుంబాలని కాపుదల భద్రపరచు, నీ రెక్కల కింద భద్రపరచు. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం, ఆనందం, సంతోష, సమాధానం, మరి ముఖ్యంగా నిన్ను కలిగి జీవించే కృప దయచే. నీ రక్తంలో కడగబడి నిత్య జీవానికి వారసులవుటకు సహాయం చేయి. ఆ రీతిలోనైనా మా మండలం, మా గ్రామం, మా మండలం, మా ఆంధ్ర అయ్యా భారతదేశం, ప్రపంచము కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచానికి నీ రక్షణ దయచే. ప్రపంచంలో ఉన్న బిడ్డలందరికీ నీ రక్షణ దయచే. భారతదేశంలో ఉన్న బిడ్డలందరికీ నీ రక్షణ దయచే. ఆంధ్రాలో ఉన్న నీ బిడ్డలందరికీ రక్షణ దయచే. బాపట్ల జిల్లాలో ఉన్న బిడ్డలందరికీ నీ రక్షణ దయచే. చీరాల మండలంలో ఉన్న బిడ్డలందరికీ నీ రక్షణ దయచే. అయ్యా గ్రామాల్లో ఉన్న బిడ్డలందరికీ నీ రక్షణ దయచే. కాలనీలో ఉన్న బిడ్డలకి నీ రక్షణ దయచేయమని ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో, యూట్యూబ్లో విన్న వారికి నీ రక్షణ దయచేయి. వారిని పట్టుకొని నాయన ఈ వాక్యము ద్వారా వాళ్ళని బలపరిచి నీ రక్తంలో కడగబట్టకు నీ కృప దయచేయమని అయ్యా. చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించు, రాలేక వెనుకబడిన వారిని క్షమించమని అయ్యా. రేపు పునరుద్ధానపు ఆదివారం 16వ తారీఖునైనా ఆరాధన కూడికలో ప్రతి ఒక్కరూ కుటుంబాలతో పాల్గొనటకు సహాయం చేయమని. యుద్ధము యెహోవాదే, నీదే, నువ్వు మాత్రమే గణపరచబట్టకు నీ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దయచేయి. మళ్ళీ అపరాధం చేసిన వారిని క్షమించినట్లు మా అపరాధములు క్షమించి, శోధనలకి కాదుష్టిని తప్పించి, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమైనావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో చేరువచ్చిన మనందరికీ, రాలేక వెనుకబడిన వారికి, మన ఇందిరా కాలనీ నివాసం ఉన్న ప్రతి కుటుంబానికి సదాకాలం మనందరికి, మన కుటుంబాలకి తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. మీ అందరికీ వందనాలు. దేవుడు మీకు తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.